నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. కాక్రోచ్ జనతా పార్టీ నిన్న దీని గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టి ఒక 3-4 రోజులే అయింది. పార్టీగా అది రిజిస్టర్ కాలేదేమో కానీ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నది. పాత వీడియోలోనే చెప్పాను నేను. నిన్నటి వీడియోలో మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఒక రకంగా నిరసనగా వ్యంగ్యంగా యూత్ చాలా ఎంత పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్స్లో ఫాలో అవుతున్నారో మనకు అర్థమవుతుంది. ఈ దేశ నిరుద్యోగుల మీద సూర్యకాంత్ చేసిన కామెంట్స్ ఈ దేశ యూత్ని, ప్రజలందరినీ చాలా హర్ట్ చేసింది. అలాగే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పరిపాలన పట్ల కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తున్నది. కాబట్టే ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న నేను 33 లక్షలు ఇన్స్టాగ్రామ్లో 33 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు నిన్నటికి నేను మాట్లాడేప్పటికీ. ఇవాళ అది 1,37,00,000. ఇప్పుడు నేను అది చూసి ఇప్పుడు మాట్లాడే టైం కల్లా ఇంకా పెరగొచ్చు కూడా. 1,37,00,000 ఫాలోవర్స్ బీజేపీ ఇన్స్టాగ్రామ్ పేజీ కంటే కూడా చాలా ఎక్కువ. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీకి పోలిక చూస్తే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా ఎక్కువ తేడా. ఒక 3 రోజులు, అది కొన్ని సంవత్సరాలుగా ఉన్నది బీజేపీ దాని అకౌంటు. ఇది 3 రోజుల్లో 1,37,00,000 ఫాలోవర్స్ అయ్యి ఇంకా పెరుగుతారు. ట్విట్టర్లో నిన్న 78-79 వేల ఫాలోవర్స్ ఉండే. ఇవాళటి కల్లా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిపోయింది. అంటే మన దేశం అసమ్మతిని ఎంత సహిస్తుంది, మన దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అసమ్మతిని సహిస్తుందా, వ్యతిరేక భావజాలాన్ని సహించలేకపోతున్నది, అసమ్మతిని సహించలేకపోతున్నది, అసహనంతో ఉన్నది. అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ఆర్ఎస్ఎస్ల ప్రభావంతో ఉన్న దాని భక్తజనం కావచ్చు. ఎట్లయినా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో దాన్ని హ్యాక్ చేయడానికి 2 రోజులుగా తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది. ఈ అకౌంట్ని హ్యాక్ చేయడానికి ట్విట్టర్ చివరికి సస్పెండ్ చేసింది. ట్విట్టర్ అందరూ రిపోర్ట్ కొట్టుంటారు, సస్పెండ్ చేసింది. సోషల్ మీడియా అకౌంట్లు, సోషల్ మీడియా యాజమాన్యము అంటే ట్విట్టర్ కావచ్చు, ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల యాజమాన్యం మెటా జుకర్బర్గ్ పూర్తిగా అతను బీజేపీ రాజకీయాలు లేకపోవచ్చు కానీ భారతదేశంలో తను వ్యాపారం చేసుకోవడం కోసం బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న మాట ఎవరైనా మాట్లాడినా వెంటనే అకౌంట్ సస్పెండ్ చేసే దాకా వెళ్తున్నది. బీజేపీ వాళ్ళు చాలా పరిశోధాత్మక ఆర్టికల్స్ వచ్చినాయి. కొంతమంది ఫేస్బుక్లో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. బీజేపీ వాళ్ళు రెగ్యులర్ గైడెన్స్ ఇస్తుంటారు, ఎవరెవరిని తీసేయాలి, ఎవరెవరిని ఉంచాలి, ఎవరెవరు రీచ్ తగ్గించాలి, ఇట్లాంటివన్నీ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక్కడ ఆఫీస్లో, ఫేస్బుక్కు సంబంధించిన ఇక్కడ ఆఫీస్లో ఏ విధంగా గైడ్ చేస్తుంటారు, కంట్రోల్ చేస్తుంటారు మొత్తం వాళ్ళను అనేది చాలామంది బయట పెట్టారు కూడా. ఇప్పుడు అదే జుకర్బర్గ్ నాయకత్వంలో పనిచేస్తున్న ఇన్స్టాగ్రామ్ కూడా ఆ విధంగానే రేపు మాపు బ్లాక్ అవుతుందేమో అనే పరిస్థితి ఉన్నది. ట్విట్టర్ అయితే ఆల్రెడీ బ్లాక్ అయింది. ట్విట్టర్ అయినా సరే అందరు రిపోర్ట్ కొడితే బ్లాక్ అయ్యే పరిస్థితి. వాళ్ళు నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లో ఎలాంటి వాళ్ళు పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా ఏ మ్యాటర్ లేదు. అందులో బూతులు లేవు, హరాస్మెంట్ లేదు, ఎవరిని అరెస్ట్ చేసినట్టు లేదు, బుల్లియింగ్ లేదు, ఇటువంటి ఏమీ లేవు. పోనీ విద్వేషం ఉందా? విద్వేషం లేదు. వాళ్ళు స్పష్టంగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు అంతే. ఏ విధంగా ఉండాలి దేశం చెప్తున్నారు. దానికి భయపడిపోతుంది బీజేపీ దాని అనుచరగణం, దేశవ్యాప్తంగా ఉన్న అనుచరగణం. కాక్రోచ్ పార్టీ అది పార్టీ కూడా కాదు, ఒక వ్యంగ్యానికి ప్రతిరూపంగా ఏర్పడ్డ ఒక సోషల్ మీడియా అకౌంట్. దాన్ని చూసి భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు అంటేనే ఎంత బలహీనమైనది అది. ప్రజలంటే ఎంత భయం దానికి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి. అందుకే అంత నియంతృత్వంగా ఉంటుంది. పిరికి వాళ్ళు ఎప్పుడు నియంతలుగా ఉంటారు. నియంతలు ఎప్పుడు పిరికి వాళ్ళే. నియంతలందరూ దాదాపు పిరికి వాళ్ళే. వాళ్ళ పిరికితనాన్ని కప్పిపెట్టుకోవడం కోసం దుర్మార్గమైన పనులకు పాల్పడుతుంటారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అదే పని చేస్తుంది. చిన్న రోడ్డు మీదకి ఎక్కి కూడా పోరాటం చేసే పరిస్థితి కాదు వాళ్ళది. సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలో అవ్వడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అంతే. దానికే భయపడిపోయి వాళ్ళ అకౌంట్లను సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, దాడులు చేస్తున్నారు. కానీ అయినా సరే ఈ దేశ యువతలో ఎంత అసంతృప్తి ఉన్నది, ఎంత ఆక్రోశం ఉన్నది, వాళ్ళలో ఎంత ఆవేశం గూడు కట్టుకొని ఉన్నది. దీన్ని బట్టి అర్థమవుతుంది. విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఒక్క రోజులో నిన్నటి 33 లక్షలు, ఇవాళ 1,37,00,000 అంటే దాదాపు 1,00,000 మందికి పైన ఒక్క రోజులో వచ్చారంటే దీని అర్థం ఏంటి? ఇంకా పెరుగుతారు అది. కాబట్టి ప్రజలు
అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే ఈ కాక్రోచ్ పార్టీ వల్ల దేశం బాగుపడుతుందా, ఈ జంజీలు వెంటనే ఈ సోషల్ మీడియా ద్వారా విప్లవం తీసుకొస్తారా? ఖచ్చితంగా జరగకపోవచ్చు. కానీ దీనివల్ల అర్థమవుతున్నది ప్రజల అసంతృప్తి, ప్రజల యూత్ ఆక్రోశం, ఆగ్రహం అర్థమవుతున్నది. ఇది సరైన పద్ధతిలో ముందుకు వెళ్ళగలిగితే దేశం బాగయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.